హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఫేమస్ బెంగాలీ స్వీట్ రస్మలైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్వీట్ షాప్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా రస్మలైని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న టిప్స్ పాటించి ఈ రస్మలై చేశారంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతాయి. చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి రస్మలై తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి. స్వీట్ షాప్లో కన్నా కూడా మీరు చేసినవే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం రబడీని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక కడాయిలో 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు గేదె పాలు కానీ లేదంటే ఆవు పాలు కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కానీ ఏది తీసుకున్నా సరే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. ఈ 1 లీటర్ పాలు 700 ml వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న లీటర్ పాలలో 1/2 లీటర్ తగ్గేంత వరకు కూడా మరిగించుకోవాల్సి ఉంటుంది. 1 లీటర్ పాల నుంచి 750 ml పాలు అయ్యేంత వరకు కూడా మరిగించుకున్న తర్వాత ఇందులో పంచదారను కూడా వేసుకోవాలి. పంచదార ఇందులో 1/2 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వుని, అలానే లెమన్ ఫుడ్ కలర్ని కానీ లేదంటే సాఫ్రాన్ ఫుడ్ కలర్ని కానీ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ కుంకుమ పువ్వు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఓన్లీ కలర్ వేసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ నేను 2 యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసినా సరిపోతుంది. లేదా కలర్ బాగా కనిపించాలి అనుకున్నప్పుడు ఇలా 2 కలిపి కూడా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేసినట్లయితే కలర్ ఎక్కువ పట్టదండి, కొంచెం మాత్రమే పడుతుంది. జస్ట్ 2 చిటికల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాలని లో టు మీడియం ఫ్లేమ్లోనే మరొక 5 మినిట్స్ పాటు మరిగించినట్లయితే ఇంకొక 50 ml వరకు ఈ పాల క్వాంటిటీ తగ్గుతుంది. ట్రెడిషనల్ రబడీ రెసిపీలో డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోరండి. మీకు కావాలి అంటే సర్వ్ చేసుకునే ముందు వేసుకోవచ్చు. పాలు ఇలా మరుగుతూ ఉండగా ఒక సైడ్ నుంచి స్క్రాప్ చేస్తూ ఉండాలి. సో ఇలా పాలు లైట్గా చిక్కబడినట్టు ఉంటాయి. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక పాన్లో ఆవు పాలను వేసుకోవాలి. ఇక్కడ ఆవు పాలని 1.5 లీటర్ వరకు తీసుకుంటున్నాను. అంటే 1500 ml వరకు తీసుకుంటున్నాను. ఇవి కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అన్నమాట. ఈ పాలని మనం పన్నీర్ బాల్స్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. అంటే రసగుల్లాని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. ఈ ప్లేస్లో మీరు ప్యాకెట్ పాలని అసలు యూజ్ చేయకండి. ప్యాకెట్ పాలు యూజ్ చేసుకున్నట్లయితే రసగుల్లాలు కొంచెం గట్టిగా వస్తాయి. నెక్స్ట్ ఈ పాలు మరిగేలోపు ఒక గిన్నెలో 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ వెనిగర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వాటర్ని కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వెనిగర్ వాటర్ మన పాలని విరగొట్టడానికి యూజ్ చేసుకుంటాము. వెనిగర్ బదులు మీరు నిమ్మరసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత ఎక్కువసేపు మరిగినా కూడా రసగుల్లాలు కొంచెం గట్టిగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే కొంచెం తినేటప్పుడు కూడా రబ్బరీలా ఉంటాయి అన్నమాట. జస్ట్ పొంగు వచ్చిన తర్వాత 1 or 2 మినిట్స్ పాటు ఇలా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుని ఒక 1 మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ పాలల్లో మీరు నిమ్మరసం కానీ వెనిగర్ వేసినా కూడా రసగుల్లాలు కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాన్ని స్టవ్ నుంచి దించిన తర్వాత 1 మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటే కొద్దిగా చల్లారుతాయి. ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా వెనిగర్ వాటర్ వేసిన తర్వాత ఇలా మీకు లైట్గా విరుగుతూ ఉన్నట్లు ఉంటుంది. లైట్గా పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. పాలు పూర్తిగా ఇలా సెపరేట్ అయిపోవాలి. వాటర్కి వాటర్, అలానే పన్నీర్కి పన్నీర్ విడిగా సెపరేట్ అయిపోవాలి. ఇలా కంప్లీట్గా పాలు విరిగిన తర్వాత మాత్రమే ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవడానికి ఇలా లోతుగా ఉన్న గిన్నెలో ఒక స్ట్రైనర్ని ఉంచి దానిపై పల్చటి క్లాత్ని కానీ లేదంటే మస్లిన్ క్లాత్ని కానీ వేసుకుని వేని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ని వేసుకుని, అంటే నార్మల్ వాటర్ని వేసుకుని ఒకసారి ఇలా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే పాలు విరగొట్టినప్పుడు వెనిగర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకుంటాం కదా, ఆ టేస్ట్ మనకి ఇందులో రాకుండా ఉండడానికి ఇలా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 టైమ్స్ పాటు వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా పిండేసుకోవాలి. వాటర్ కొంచెం కూడా లేకుండా ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వాటర్ అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత ఈ పన్నీర్ని హ్యాంగ్ చేయాల్సిన అవసరం లేదండి. వెంటనే మనం ప్లేట్లో వేసుకుని నీట్ చేసేసుకోవచ్చు. ఈ పన్నీర్ని మీరు ట్యాప్ పెట్టి హ్యాంగ్ చేశారనుకోండి కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్సెస్ వాటర్ అంతా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి వేసుకుని బాగా నీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పన్నీర్ ఇక్కడ ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉందో సేమ్ అలానే ఉండాలి.
పన్నీర్లో ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా మరీ సాఫ్ట్గా ఉంటుంది. అలా ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి క్లాత్లో వేసి ఎక్సెస్ వాటర్ని మళ్ళీ రిమూవ్ చేసేసేయండి. మరీ డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ని బాగా ఇలా నీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 15 to 20 మినిట్స్ పాటు అయినా సరే దీన్ని బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అరిచేతులతో బాగా నీట్ చేసుకోవాలి. ఈ డోని ఎంతసేపు అయితే మీరు నీట్ చేస్తారో రసగుల్లాలు అంత సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయి. నెక్స్ట్ ఇలా తీసుకున్న పన్నీర్ని మీరు గ్రైండ్ చేసుకున్నారనుకోండి, క్రీమ్ చీజ్ అవుతుంది. అది మీకు కేక్స్కి బాగా యూజ్ అవుతుంది. కొన్ని చీజ్ కేక్స్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు పాలను విరగొట్టారనుకోండి, పన్నీర్ చేసుకోవచ్చు, ఇలా రసగుల్లాలు చేసుకోవచ్చు, అలానే క్రీమ్ చీజ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నీట్ చేసుకునే లోపు పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాము. పంచదార పాకం కోసం ఒక ప్యాన్లో 1/2 కప్ పంచదార, అలానే 5 కప్స్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ 5 to 6 కప్స్ వరకు పడుతుంది. నెక్స్ట్ ఇది ప్రిపేర్ అయ్యేలోపు రసగుల్లాని ప్రిపేర్ చేసుకుందాము. పన్నీర్ని ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పన్నీర్ని తీసుకుని బాల్ కింద చేసుకోవాలి. ఇలా బాల్ కింద ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వేలుతో ప్రెస్ చేసినట్లయితే ఫ్లాట్గా వస్తాయి. ఎడ్జెస్ ఏమైనా క్రాక్స్ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఎటువంటి పిండ్లు వేయలేదు కాబట్టి ఎడ్జెస్కి లైట్గా స్క్రాచెస్ అనేవి వస్తాయి. పన్నీర్ సరిగ్గా కలపనట్లయితే ఈ టైంలో ఇలా బాల్స్ చేసినప్పుడు ఎక్కువ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఇంకొకసేపు నీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బాగా ఫ్లాట్గా చేస్తున్నానండి. ఇంతకన్నా కూడా మీరు దళసరిగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా ఫ్లాట్గా చేస్తున్నాను. సైడ్ ఎక్కువ క్రాక్స్ వచ్చినట్లయితే వేళ్లతో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో మీకు చూస్తే తెలుస్తుంది లైట్గా క్రాక్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇందులో ఎటువంటి మనం పిండిలో కలపలేదు కాబట్టి లైట్గా క్రాక్స్ అనేవి వస్తాయి. ఇవి ఇలా లైట్గా చిన్న క్రాక్స్ వస్తేనే ఇవి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఎందుకంటే వీటిని పంచదార సిరప్లో వేసినా లేదంటే రబడీలో వేసినా ఇలా క్రాక్స్ రావడం వల్ల బాగా పీల్చుకుంటాయి. సో ఆవు పాలతో చేసినట్లయితే ఇలా చిన్న క్రాక్స్ అనేవి వస్తాయి. ఆవు పాలతో కాకుండా మీరు ప్యాకెట్ పాలు యూజ్ చేసినట్లయితే ఇలా చిన్న క్రాక్స్ అనేవి సరిగ్గా రావు. నెక్స్ట్ వీటిని మనం మరుగుతున్న పంచదార పాకంలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు షుగర్ సిరప్ అనేది మరుగుతూనే ఉండాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇవి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కనీసం 20 to 25 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి వీటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకునేటప్పుడు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఓవరాల్గా 30 to 35 మినిట్స్ పాటు కంపల్సరీ బాయిల్ చేసుకుంటేనే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలానే సైజులో కూడా డబుల్ అవుతాయి. పంచదార సిరప్లో ఇవి బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇవి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిలో ఉన్న షుగర్ సిరప్ని అంతా కూడా రిమూవ్ చేసుకుని రబడీలో వేసుకోవాలి. ఇందులో ఉన్న షుగర్ సిరప్ని అంతా రిమూవ్ చేస్తేనే రబడీని రసగుల్లాలు బాగా పీల్చుకుంటాయి. వీటిని రబడీలో వేసుకునేటప్పుడు రబడీ కొద్దిగా వేడిగా ఉండేలాగే చూసుకోవాలి. మరీ చల్లగా ఉన్నా లేదా గోరువెచ్చగా ఉన్నా కూడా ఈ పన్నీర్ బాల్స్ అనేవి రబడీని సరిగ్గా పీల్చుకోవన్నమాట. కాబట్టి రబడీ కొద్దిగా వేడిగా ఉండేలాగే చూసుకోవాలి. ఈ పన్నీర్ బాల్స్ బాగా పంచదార పాకంలో కుక్ అయిన తర్వాత ఇవి చల్లారే లోపు మనం రబడీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ముందే రబడీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒకసారి రబడీని వేడి చేసుకుంటే సరిపోతుంది. వీటిని చూస్తే మీకు తెలుస్తుంది పంచదార పాకం ఎంత పర్ఫెక్ట్ గా పీల్చుకున్నాయి అనేది. ఇందులో ఉన్న పంచదార పాకాన్ని మొత్తం కూడా రిమూవ్ చేసుకుని రబడీలో వేసుకోవాలి. ఇవి మీకు చూస్తే తెలుస్తుంది ఇలా సన్నటి క్రాక్స్ వస్తేనే పంచదార పాకం గానీ లేదంటే రబడీని గానీ బాగా పీల్చుకుంటాయి. వీటన్నిటిని కూడా రబడీలో వేసుకున్న తర్వాత కనీసం 2 to 3 అవర్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని రూమ్ టెంపరేచర్ లోనే కనీసం 3 అవర్స్ పాటు ఉంచిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. రసగుల్లా రబడీలో వేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే సరిగ్గా రబడీని అనేవి పీల్చుకోవు. రూమ్ టెంపరేచర్లో కనీసం 3 అవర్స్ పాటు ఉన్న తర్వాతనే 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. రబడీ కొద్దిగా చిక్కబడినా కూడా రబడీని సరిగ్గా ఈ పన్నీర్ బాల్స్ పీల్చుకోవు. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఇలా సన్నటి క్రాక్స్ అనేవి వస్తేనే రబడీని కానీ లేదంటే పంచదార పాకాన్ని కానీ ఇవి కరెక్ట్గా పీల్చుకుంటాయి. సో నేను చెప్పిన టిప్స్ని పాటించి మీరు రసమలైని ప్రిపేర్ చేయండి. చాలా బాగా వస్తాయి.
చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు చూస్తే తెలుస్తుంది ఎంత జ్యూసీగా సాఫ్ట్గా వచ్చాయి అనేది. సో నేను చెప్పిన టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి రెసిపీని మీరు ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.